ఈ పరమపద సోపాన స్టోరీ ఎప్పుడో రాసుకుని నేను పెట్టుకున్న స్టోరీ ఇది. ఫైనల్గా ఆ స్టోరీ చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్రసాద్ గారు, మా జర్నీ ఇంచుమించుగా ఒక 13-14 ఇయర్స్ నుంచి, అప్పటి నుంచి ప్రతిదీ డిస్కస్ చేస్తూ కష్టసుఖాల్లో కలిసి ఉంటూ అన్నీ హ్యాపీగా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఒకటి ఆయన ప్రొడ్యూసర్ చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో గారు అయితే నాకు బాగా కోఆపరేట్ చేశారు. సింగిల్ షాట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే కొత్త హీరో అయితే నాకు నిజంగా చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే నాకు కొత్త డైరెక్షన్, ఫస్ట్ టైము డైరెక్ట్ చేయడం. సో చాలా కోఆపరేట్ చేశారు హీరో గారు. ఇంకా హీరోయిన్ అయితే పాపం లాంగ్వేజ్ రాకపోయినా చాలా ప్రతిదీ ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఇంట్రెస్టింగ్గా ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుని బాగా చేసింది జెన్నిఫర్. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు ఒక ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయో ఇండస్ట్రీలో, కష్టమో నష్టమో. అది ఫస్ట్ సినిమా అయితే చేసేస్తారు కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడతారు. రిలీజ్ అనేది చాలా మెయిన్. అండ్ కొంచెం లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ July 11th కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఇద్దరు శివ గారు, ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకే కాదు, మాకు కూడా ఒక మైలేజ్ లాంటిదే. అండ్ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈయన లొకేషన్లో మాకన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు. చూసి ఫస్ట్ ఎవరైనా ఏ క్యారెక్టర్ చేస్తున్నారని అడిగాను. భలే వాళ్ళండి, ఆయన క్యారెక్టర్ కాదు, మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. మాకన్నా ఎక్కువ రోజులు సెట్లో, నాకన్నా ఎక్కువ రోజులు గడిపాడు ఆయన. అంటే జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజ్ చేయడము, మ్యూజిక్ స్టూడియోలో ఉంటారు. మీకు లొకేషన్లో ఏం పని? చేసేసాడు. నేనున్నా లేకపోయినా ఉన్నప్పుడు మటుకు లొకేషన్లో ఉండేవాడు రోజు. అది ఎందుకో తెలియదు మరి, తర్వాత ఆయన వచ్చినప్పుడు అడగండి. అండ్ రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయన పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా గొప్ప లిరిక్ రైటర్. నా ఇంతకు ముందు దేశముదర్స్ అని చెప్పి మహేంద్ర గారు ఏ ఆర్ట్స్ ఆ మూవీకి కూడా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సాంగ్స్ ఫర్ దిస్ మూవీ. నిజంగా తర్వాత కూడా నాది ఏదైనా పెద్ద సినిమా జరిగితే రాయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీ సిరీస్ టేకింగ్ దిస్ ఆడియో. థ్యాంక్ యూ ప్రియాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ July 11th రిలీజ్ అవబోతుంది. ఎరగదీసాం, సూపర్ చేసాము, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని నేను అనను. మా వంతు ప్రయత్నం మేము చేసేసాము. రిజల్ట్ జనాల చేతిలో ఉంది. July 11th చూసి మమ్మల్ని ఆశీర్వదించి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, press, for being here and everybody for being here. I am so grateful to be part of such a good script. And thank you, Shiva, for writing such a strong woman character film. Because all my films I play woman in problem. In this, I am a strong woman. So I'm very grateful for such a good role. And I'm playing a police officer. I don't want to reveal much. You will see in the film. I am so happy I got to do action heroine and of course romance and glamour and everything. But I'm very happy that I got to play a strong woman that is trying to solve problems. And the movie is about people that fall prey to, that get cheated by people in powerful positions, and it is about who comes to save them. So I know that everybody will love this film. And thank you so much, Arjun, for being such a good co-star and always helping me out with the scenes. And since my Telugu is not good, so thank you for that. And thank you, producer sir, for making me part of this film. And thank you for such beautiful songs, lovely songs. And chinna tappulevu means small mistakes, no? Chinna tappulevu ma Telugu, just please. I apologize for that. And such lovely lyrics. Thank you. I had such a wonderful time working with the whole cast. Ajay Ratnam sir is not here, but Ajay Ratnam sir also had a wonderful time working with, such a father figure to me on the set. And yes, I had a lovely time working on the film, and it's always lovely to meet the press. And thank you so much.
ఇద్దరు శివాలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు శివాలే, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బోత్ శివ. సో Parampad Sopanam, I think it's a retroactively film. It's kind of a retroactive film which been designed like a couple of years back. So Shiva, he was keen. Director Shiva, Naga Shiva, he was keen like what he really wanted to take the film. And Alago plus the producers also really supported. Thank you, sir, Shiva Garu, for all your wonderful thing. డైరెక్టర్ ఫస్ట్ ఏమో కొంచెం తక్కువలో అయిపోతుంది అన్నాడు ఫస్ట్, కానీ నేను కొంచెం పెంచి నేను కొంచెం బడ్జెట్ పెంచాను. అట్ ది సేమ్ టైం అదే అలా పెరుగుతూ పోయింది బడ్జెట్. అలాగే సీజీ వర్క్ చాలా ఎక్కువ హెవీగా అయిపోయింది సినిమాకి. లేట్గా రిలీజ్ చేసి వస్తుంది కొంచెం. అందరికీ తెలిసిందే కదా, బయట రావాలంటే ఎంత కష్టం అందరికీ తెలిసిన సంగతి. కానీ కొంచెం ఆలస్యంగా వస్తున్నాం. మీ అందరూ ఆదరణ మాకు సినిమా ప్రతి హిట్ కావాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి ఈ పాటలు. ఇప్పుడు మీరు 2 పాటలు విన్నారు, మిగతా 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటే చేశారు, రవితేజ గారు సినిమాలు ఇవన్నీ చేశారైనా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. నెక్స్ట్ కూడా మా కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది అనకాపల్లి అని, దాంట్లో కూడా చాలా మంచి పాటలు చేస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, మీరు ఇంకా చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టులు చేయాలి. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన టేకింగ్, ఆయన థింకింగ్, ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది అనేది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు. మా ప్రొడ్యూసర్ శివ గారు అంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని అంటే ఏది కావాల్సిన అరేంజ్ చేసారు. కొంచెం లేట్ అయింది కానీ సినిమాని చాలా బాగా తీసుకొచ్చారు. మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మా హీరో గారు అర్జున్ గారు, ఆయనతో నేను ఇదివరకు దేశముద్రస్ అనే సినిమాకి అన్ని పాటలు రాశాను, ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాస్తున్నాను. మా జర్నీ అలా కుదిరింది. మంచి ఆర్టిస్టు, ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడు. చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా ఏంటి అని అంటే శివ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ గారు ఎంత స్పీడ్గా ఎంత ఆహ్లాదకరంగా వర్క్ చేస్తారో శివ కూడా ఈ సినిమాకి అంతే విధంగా పనిచేశాడు. ఆర్టిస్టులందరికీ కూడా ఆ డైరెక్షన్ అనేది ఏంటి అని అంటే ఆర్టిస్టులకు కూడా అలాంటి డైరెక్టర్ కావాలి. టెన్షన్ లేకుండా మనం చేయగలిగింది బాగుంది సార్ అని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టరు శివ. ఆనాడు నుండి నేను చూసిన నిర్మాత, ఈనాడు ఇప్పుడు చూసిన నిర్మాత ఒకటే చిరునవ్వు. ఆయన శివ గారు ఏ మార్పు లేదు, చాలా మంచి ప్రొడ్యూసరు. ఈ సినిమా ఏంటి గొప్పదనం అని అంటే పరమపద సోపానం అనేది మనందరికీ తెలుసు. నిచ్చెన పాము, కింద నుంచి పైకి వెళ్తాం కానీ ఎక్కడో పాము మింగుద్ది. ఇందాక మనం టీజర్లో కూడా చూసాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్లు. రేపు ఫ్యూచర్లో తెలుగు సినీ పరిశ్రమకి మరొక మంచి హీరో దొరికిన వ్యక్తి మన అర్జున్. ఎందుకనంటే మనం చూస్తున్న ఇప్పుడు ఈ పరమపద సోపానంలో దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బాడీ, చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి హీరో కావాలి కనుక మంచి హీరో మీరు. పరమపద సోపానం మీరు అడిగారు డైరెక్టర్ గారినో నిర్మాత గారినో, ఏమంటే ఇంతమందిని చూశారు నాకే ఎందుకు ఇచ్చారు అని. సినిమా రంగానికి ఏంటి అని అంటే ఫస్ట్ అదృష్టం అండి, ఆవగింజంత అదృష్టం ఉండాలి. లేకపోతే మీకెవరు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మీకు ఇచ్చారంటే
ఈ క్యారెక్టర్ మిమ్మల్ని వరించింది. ఇంత గొప్ప సినిమాలో మనం చేయగలిగాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఇది ఒక సస్పెన్స్ కలిగిన మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ, ఒక కుటుంబ పరంగా కథ జరిగిన మూవీ ఇది. ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఆయన నిర్మాతతో పాటుగా ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో ఇది ఒక మంచి క్యారెక్టర్ కాబట్టి ఎప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడిని. సార్ మన సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు చూపిస్తారు అని. మంచి రోజు వస్తుంది అన్నారు, ఆ మంచి రోజు వచ్చింది. జూలై 11న ఈ సినిమాని మీరందరూ కూడా థియేటర్లో చూసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అప్పుడు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని ముందుకు తీసుకురండి. అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాకి మీ వంతు సహాయం చేయమని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.